మిస్సెస్ సర్పంచ్గా ఉండేది 3 సంవత్సరాలన్నర కూడా ఆ రోజున రంగరాజు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ నాయకులు మా మిస్సెస్ని సర్పంచ్గా ఉన్న ఏ పని కూడా 3 సంవత్సరాల నుంచి పంచాయతీ నుంచి ఎస్టిమేట్లు కానీ చెయ్యొద్దని డిపార్ట్మెంట్ చెప్తే ఒక్క ఎస్టిమేట్ కూడా 3 సంవత్సరాలు వేయలేదు. అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం, ఏమి చేయలేం, ప్రజలు అడుగుతున్నారు, ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. అలాగే మేము ఆ రోజుల్లో మన రఘురామకృష్ణరాజు దగ్గర కూడా ఒక 10 లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది. ఆ గ్రాంట్ని కూడా ఎస్టిమేట్ చేయొద్దని చెప్తే డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేయని వల్ల మరి ఎంత దుర్మార్గం అంటే ఇది. మరి దీనికి మేము ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అలాగే మన ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారు ఒకటే చెప్పారు మా అందరికీ, ఎప్పుడైనా సరే సర్పంచ్ మనం ఎలా గెలిచామో ఏ పార్టీ సర్పంచ్ అయినా వైఎస్ఆర్ అయినా బీజేపీ అయినా జనసేన లేకపోతే కాంగ్రెస్ అయినా సర్పంచ్ని అధ్యక్షుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన సర్పంచ్ అధ్యక్షత జరుగుతుంది. ఎంపీడీసీలు ఉండాలా, ఖచ్చితంగా వాళ్ళని అధ్యక్ష స్థానంలో ఇవ్వాలని ఆయనతో మాట్లాడించడం జరుగుతుంది, ప్రతి ఊరు జరుగుతుంది. కానీ మరి పెనమండ పొత్తులోకి ఎందుకన్నది వీళ్ళలో మరి సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ దాన్ని అనవసరంగా మరి రాద్ధాంతరం చేసి మన ఎమ్మెల్యే గారి మీద బురదలడం ఉన్నది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాబోయే కాలంలో అందరూ కలిసికట్టుగానే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నాము కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకి ఏ పని అయినా చేయడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలను సెలవు తీసుకుంటాం. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలండి. నా పేరు గంటా వీరవెంకట శ్రీనివాసరావు. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పెనుమంటలో పనిచేస్తున్నాను. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్పంచ్ గారిని మేము ఎప్పుడు గౌరవిస్తానే సోదర భావంతోనే చూసాం. ఆమె కూడా మేము ఎప్పుడు కూడా ఏ విషయం వచ్చినా మొదటి ప్రథమ పౌరులాగా ఆమెను గౌరవించి ఆవిడకి తెలియపరిచి చేసామండి. కాకపోతే ఆమె ఏది తెలియపరిచినా ఉప సర్పంచ్ గారికి చెప్పమని మమ్మల్ని చెప్పేది. ఆ ఉప సర్పంచ్ గారేమో మా పనుల మీద మా ఇంట్ల మీద వ్యతిరేకంగా ఉండి నాకు చెప్పి చేస్తాను, మీ పనులు ఏమీ చేయను అని చెప్పని ఆయనే మా మీద ఎప్పటికప్పుడు దురుసుగా గొడవగా వచ్చి మమ్మల్ని భయపెట్టడం జరిగిందని. అది మా వార్డు సభ్యులు కూడా మీటింగ్లకు వెళ్ళినప్పుడు మీ వల్ల ఏమవుదు, బోర్డు అంతా మాదే, మేమే చెయ్యాలని చెప్పి నేను దుర్భాషలాడి ఆయనే గొడవకు వచ్చారండి. ఒక మీటింగ్ మేము వెళ్ళినప్పుడు గత సర్పంచ్ అయినటువంటి దాట్ల రంగావతి గారు ఉప సర్పంచ్ గారు దెబ్బలాడుకున్నారు. తర్వాత మేము వెళ్ళేసరికి మీరు కూడా వాళ్ళు ఒకటే అని చెప్పని ఆయన అనుచిత వ్యాఖ్యలు మా మీద చేశారు. చేసినప్పుడు మేము దానికి కౌంటర్గానే సమాధానం చెప్పని చెప్తే ఆయన మేము ఏ విధంగా కూడా అగౌరవపరిచిగా చేయలేదు. మేము మొన్న ఎండాకాలంలో మంచినీటి సమస్య ఉందని వాటర్ అంతా కూడా పైప్ లైన్లో పురుగులు అన్నీ వస్తున్నాయని చెప్పని ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేము సంబంధిత అధికారులు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా తెలియపరిచి తీసుకొచ్చి అన్ని రకాలుగా చూసి వాళ్ళ సూచనప్రాయంగా వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఆ పైపు ఆ బోధన అంటే వాటర్ అన్నీ పెట్టి పూర్తిగా చెరువుని శుభ్రం చేసామండి. ఆ శుభ్రం చేసినప్పుడే ఉన్నటువంటి 2 రేవులు ఉన్నాయి. ఆ 2 రేవులు కూడా మన కనకదుర్గ అమ్మవారికి ఎదురు సన్నాహం చేయడానికి రేవులను ప్లస్ కొంతమంది ఈ పుణ్య స్త్రీలు కార్యక్రమాలు జరిగినప్పుడు పసుపు కుంకాలు ఇవ్వడానికి అని చెప్పని సెట్టిపల్లికి యువతల పక్క కాపుల సంఘానికి సంబంధించి 2 రేవులు ఉన్నాయండి. అవి నిర్మించడానికి మేము సర్పంచ్ గారికి చెప్పాం. సర్పంచ్ గారు కూడా మీరు పనులు చేసుకోండి అని ఆవిడ చెప్పింది. మేము ఆ చెరువులో అనేది మళ్ళీ నీళ్ళు పెడతారు కాబట్టి వెంటనే చెయ్యాలి కాబట్టి మేము దాన్ని చెల్లిపరిచాం. ఆమెమో మేము వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడానికి ఆయనేమో విహారయాత్రకు వెళ్ళారండి ఎక్కడికో బయటికి. ఆయన వచ్చేదాకా ఈ చెరువులు నీళ్ళు అనేది ఆగరు కదండి, ప్రజా సమస్యలు అనేది ఎప్పటికప్పుడు తెలియపరచుకోవాలి. దానికి సెట్టిపల్లి సంఘం వారేమో వారి సొంత నిధులతోటి, మేము ఈ పక్కనేమో మా సొంత నిధులతో దాన్ని నిర్మించి ఆమె దృష్టిలో పెట్టి మేము చేసాం. కానీ ఆమె ఉప సర్పంచ్ గారి ఒత్తిడి మేరకు ఆమె మాకేమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా చర్చి దగ్గర ఉన్నటువంటి డ్రైను, బ్రాహ్మణ్ చెరువులో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు, డ్రైన్కి సంబంధించి మేము టెక్నికల్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం. వాటర్ ట్యాంక్ పని ముందు మొదలు పెట్టండి, వాటర్ ప్రజలకు ఇబ్బంది కదా అని చెప్పాను. ఆ వాటర్ చర్చి దగ్గర పని, ఆ పల్లపు వీధి పని ఆయన నిర్వర్తించడం జరిగింది. చర్చి దగ్గర డ్రైన్కి మేమేదో అడ్డుపడ్డామని చెప్పని ఆయన తెలియపరిచారు. దేవాలయాలంటే చర్చిలు ఏంటంటే దేవాలయానికి మేము టెక్నికల్ శాంక్షన్ ఆపేమని చెప్పి అన్నారు.
సెక్రటరీ గారు కానీ మేము కానీ ఆ చర్చ విషయంలో మేమేం ఆప్ చేయలేదు. ఆయనే రాజకీయం చేసుకుని రేపొద్దున ఓట్లు మనకి ఎక్కడ వస్తాయంటే అక్కడ రాజకీయం చేసుకున్నాడు తప్పితే లేదు. దేవాలయాలంటే అతనికి ఎంత గౌరవం అంటే అతను సొంత బిల్డింగ్ కట్టుకున్నప్పుడు సిమెంట్ పక్కన ఉన్న శివాలయంలో దాచుకున్నాడు అండి. అతను శివాలయంలో సిమెంట్ దాచుకుని నిర్మాణం చేసుకున్నాడు. అతను కట్టిన భవంతికి ట్రాన్స్ఫార్మర్ అవసరమైంది. ట్రాన్స్ఫార్మర్ అవసరమైందంటే ఏఈని మేనేజ్ చేసి ఆ ఈదులో అందరికీ లో వోల్టేజ్ వస్తుందని చెప్పి శివాలయం దగ్గర ఉన్న జ్వలాతోరణం కట్టి దగ్గర ట్రాన్స్ఫార్మర్ మొదలుపెట్టాడు అన్నది. దాన్ని ఆ రోజు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ నెంబర్లే వ్యతిరేకించి బాహాబాహిగా వీధిలోనూ చాలా దౌర్జన్యంగా వాళ్ళకు వాళ్ళే దెబ్బలాడుకున్నారు. అది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. అతను ఎంత ప్రజాసేవకుడు, ఎంత నిస్వార్థ సేవకుడు అందరికీ తెలుసు. ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి సర్పంచ్ గారి వాళ్ళని కూడా ఏ పని చేయనివ్వకుండా వాళ్ళని మభ్యపెడుతున్న చేసేది ఏమీ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్పితే మేము ఎప్పుడు సర్పంచ్ గారిని ఎప్పుడు గౌరవించాం. అదేవిధంగా వార్డు సభ్యులను కూడా మేము ఎప్పుడు గౌరవించే మాట్లాడాం. ఈ స్కూల్ సమస్య, స్కూల్స్ వచ్చే లోపలికి 3, 4, 5 తరగతులు వచ్చే లోపలికి ఒక మోడల్ స్కూల్ అని చెప్పని పెద్ద చెరువు కొట్టు, అలాగే మన గొరువు, ఈ మన ఇక్కడిది ఎల్ఏ స్కూల్లో కూడా ఎంఈఓ గారు దాని నామ్స్ ప్రకారం అధికారులందరూ, తల్లిదండ్రులు, విద్యా కమిటీలు అందరూ తీర్మానం చేసే దాన్ని విలీనం చేయడం జరిగింది. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. మేము ఏదో చేస్తామని చెప్పని దాన్ని వైసీపీ నాయకులతో కలిసి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరినీ దింపి వాళ్ళ చదువులు పాడు చేశారు తప్పితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గరికి వచ్చారు. మాకు ఏం అభ్యంతరం లేదండి, మేము వెళ్తాం, మాకు 6 మాస్టర్లు అక్కడ చదువు చెప్తున్నారంటే మేము చాలా ఇదిగా ఉన్నాం, మాకు ఇది ఉందండి, ఇక్కడే ఉండాలని మాకు లేదని వాళ్ళు ప్రజలు బాగానే ఉన్నారు, పిల్లలు బాగానే ఉన్నారు, తల్లిదండ్రులు బాగానే ఉన్నారు. వీళ్ళకి ఎదరా ఉండే పంచాయతీ ఎలక్షన్కి రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళు వ్యవహారాలు చేసుకుంటున్నారు తప్పితే మాకు ఎప్పుడు కూడా మా శాసనసభ్యులు, మా నాయకుడు ఎప్పుడు కూడా మంచి పని ఏ పార్టీ వారు వచ్చినా, ఏ విధవ వచ్చినా మనం ముందు రాజకీయం వరకు నగ్గే వరకే రాజకీయం తప్పితే తర్వాత మన అందరూ ప్రజలకు జవాబుదారీతనమనే చెప్పారు. ఆయన చెప్పిన అనుగుణంగానే మేము నడుచుకుంటున్నాం. సర్పంచ్ గారిని మేము ఎప్పుడూ గౌరవిస్తాం, ఆవిడ మాకు ఎప్పుడూ కూడా సోదరు లాంటిదే. కానీ ఏంటంటే ఇక్కడ ఉప సర్పంచ్ గారికి ఉన్నటువంటి యుగో వల్ల ఇక్కడ ఈ సమస్యలు వస్తున్నాయి తప్పితే ఏ విధమైన ఇబ్బంది లేదు. వారి సర్పంచ్ భర్త గారు కూడా మేము ఏ విధంగా చెప్పినా ఆయన ఎంటలేదని చెప్పని అదే సమాధానం మాకు రిటర్న్ చెప్పారు. కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా గత సెక్రటరీ గారు ఉన్నారు, ఆయన వయోభారం వయసు రీత్యా ఆయనకి ఫ్యాటీ లివర్ వచ్చి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన కూడా టెన్షన్ పెట్టి ఒక ఫోన్ చేసాడంటే 55 నిమిషాలు మాట్లాడతాడు. ఇతను టార్చర్తో అతను కూడా ఇబ్బంది పడి చాలా ఇది పడ్డారు. ఆయనకు ఆరోగ్యం ఉందని ఒక పెద్ద అయినంత కూడా చూడకుండా ఆ చనిపోయే దగ్గరలో ఉన్నటువంటి ఆ సెక్రటరీ గారిని కూడా ఆయన మొన్న అనుచితంగా మాట్లాడాడు. అది చాలా దురదృష్టకరం, తప్పు. మీ దగ్గర ఒకవేళ డబ్బు ఉంటే మటుకి మీ ఇంటి దగ్గర చూపించుకోండి, పర్వాలేదు. బయట ప్రజల్ని నేను ఎవరినైనా కొనేస్తాను, ఎవరినైనా చేసేస్తాను అని ఇలాగా భయపెట్టి వ్యవహారం చేద్దామంటే ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మేము ఏదైనా సరే ప్రజలకు లోబడి ప్రజా సమస్యల మీద మేము పోరాడతాం తప్పితే మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం కానీ ఏమీ చెయ్యం. మా పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యుల్లో మాకు 100 గొడవలు వస్తాయి. మేము ఏదనుకున్నా మేము అందరం కలిసి ఒకలాగే ఉంటాం తప్పితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అవకాశం ఇచ్చేలాగా మా పనులు ఎప్పుడు ఉండవు. మేము ప్రజల మనసు గొలుచుకోవడానికే మా స్థానిక శాసనసభ్యులు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటున్నాం. మాకు ఆ పార్టీ పరంగా ప్రజల మీద విధేయత ఉంది కాబట్టి మేము ఈ రోజున మాట్లాడగలుగుతున్నాం. ప్రోటోకాల్ విషయంలో సర్పంచ్ గారు ఉన్నప్పుడు ప్రథమ పౌరులాగా సర్పంచ్ గారిని కేకేస్తారు, ఎంపీటీ సభ్యులను కేకేస్తారు, తర్వాత వార్డు సభ్యుల కింద కేకేస్తారు. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు ఊరందరూ ఓట్లు వేస్తే నగ్గలేదండి, ఒక వార్డు సభ్యులు వేస్తే నగ్గారు. అదేవిధంగా నాకు అనుచరుడిగా ఉన్నటువంటి నా స్నేహితులైనటువంటి సనమండ్ర సుభాకర్, నువ్వు ఎలాగా 1వ వార్డులో డబ్బులు ఇచ్చి నువ్వు ఎలా వ్యవహారం చేసి నగ్గావో అతను ప్రజల్లోంచి అలాగే నగ్గాడు. ఇద్దరు ఒకటే సమానం. అతను వెళ్తే కుర్చీ లేదు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంటే, నెంబర్లో సంబంధం లేదని చెప్పని అతన్ని అవమానించిన మూల ఆ రోజు నేను మాట్లాడవలసి వచ్చింది. ఎవరు మాట్లాడినా నీ సంగతి చూస్తాను, నేనేంటో చూపిస్తాను, లేదంటే నా చుట్టూ ఉండే జనాలకు ఫోన్ చేసి అన్న వదలను, ఈయన వదలను అని చెప్పని వ్యక్తిగతంగా అతనికి అలవాటు. ఎవరినో భయపెట్టినట్టు మమ్మల్ని భయపెడితే కూటమి నాయకులు కానీ మేము కానీ ఏ విధంగా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు మాకు చెప్పింది ఒకటే,
మేము ఏదైనా ప్రజలకు అనుగుణంగానే గౌరవించే మేము వ్యవహారం చేస్తామని సభాపూర్వకంగా మీకు